ఆర్టీసీ డిపోలో 65 ఎలక్ట్రిక్ బస్సుల్ని ప్రారంభించారు మంత్రి పొన్నం ప్రభాకర్. అనంతరం ప్రస్తుతం మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. సంసిద్ధంగా మీకు సర్వీస్ లో ఉంటుంది. అదే కాక ఆర్టీసీ తరఫున మధ్య లోపల డోనార్ అంటే మీరు సపోజ్ మీ బర్త్డే వివిధ రకాల డొనేషన్స్ ఇస్తా ఉన్నారు. ఆర్టీసీకి సంబంధించి కూడా యాత్రాదానం అంటే ఒక పేద పిల్లలు ఉదాహరణ నేనుగా మంత్రిగా ప్రారంభించాలని మా దగ్గర అందులో చెవిటి మూగ పాఠశాలకు సంబంధించిన విద్యార్థులందరినీ హైదరాబాద్ కు తీసుకొచ్చి బస్సు నేను కిరాయి కట్టి హైదరాబాద్ కు తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా సెక్రటరియట్ ఇతరత్ర అనేది గౌరవ ముఖ్యమంత్రి గారిని ఆ రోజు వాళ్ళు కొంత పాట పాడేటువంటి విధానంలో కల్చరల్ సంబంధించి ఉంటే కాబట్టి కల్పించడం. ఇట్లా కొంత యాత్రాదానం పేరుగా ఎవరైనా పుట్టినరోజులు కావచ్చు, పెళ్లి రోజులు కావచ్చు, లేదా ఇతరత్ర శుభ కార్యక్రమాలకు లేదా డొనేషన్ చేయాలనుకుంటారు. యాత్రాదానం పేరు మీద బస్సు రెంట్ కడితే వాళ్ళు అయ్యప్ప స్వామికి పోతారు. కొంతమంది అయ్యప్ప స్వామి పోయేటప్పుడు బస్సును మీరు డొనేషన్ చేయడానికి అవకాశం ఉంది. ఏదో ఒక ఆర్టీసీ కొత్త కార్యక్రమం తీసుకుంటా ఉంది. పిల్లలను ఎక్స్కర్షన్ పంపచ్చు. స్కూల్ పిల్లలను కలిపి ఆ గ్రామంలో ఉన్న పెద్ద మంది ఎవరో కొంతమంది ఎన్ఆర్ఐ ఎవరైనా ఉంటే ఆ పిల్లలందరినీ సాలార్జంగ్ మ్యూజియమో లేకపోతే జూవో చూపెట్టాలనుకుంటే ఆ గ్రామంలో ఆ బస్సు రెంట్ కడితే వాళ్ళకు అక్కడ నుంచి మనం చూపించిపోయేటువంటి ఒక స్కోపు ఈ కొత్తలా మీకు అనిపించచ్చు. చాలా రకాలుగా దానాలు చేస్తా ఉన్నారు. ఇది కూడా పిల్లలను కొంత లేదా ఇతరత్ర వాళ్ళకి నచ్చిందే. మేము ఫలానా చేయాలంటే ఎవరైనా ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కడితే వాళ్ళ పిల్లలకు ఇతరత్రకు ఉపయోగపడేది ఉంటుంది. కాబట్టి దేవాలయాల సందర్శన కావచ్చు. కొందరు ఒక ఊర్లో సర్పంచ్ ఎలక్షన్ జరుగుతున్నాయి. అందరినీ 5 రూపాయలు తీసుకోవద్దు, తిరుపతి తీసుకోవద్దు అంటాడు. ఆ పెద్ద బస్సు కడితే బస్సు ఇస్తామని చెప్తున్నారు.